ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియా వాడుకోవడం వేస్ట్. ఈ రోజుతో ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్ స్టార్ట్ చేసి 30 డేస్ అయిందండి. ఈ 30 డేస్ స్టార్టింగ్ లో నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఫాలోడ్ బై మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయండి. పాజిటివ్ రివ్యూస్ తో పాటు కొన్ని నెగిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. వాటిని ఈ రోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా కస్టమర్ ఒక అతను, సార్ దువ్వాడలో ఉన్న మీ డైరీ ఫామ్ లో పాలని అమ్మడానికి సోషల్ మీడియా మీకు ఎలా హెల్ప్ చేస్తుంది అని. నేను ఆ కస్టమర్ చెప్పాను, సార్ నేను వీడియోస్ చేస్తున్నది డైరీ ఫామ్ లో ఉన్న పాలని అమ్మడానికి కాదు, నేను హీల్ సిటీని ఒక బ్రాండ్ గా డెవలప్ చేయడానికి అని. నేను హీల్ సిటీని ఒక ఫామ్ తో పరిమితం అవుతుందని నేను అనుకోవట్లేదండి. డౌన్ ద లైన్ నెక్స్ట్ 5 years లో 10 years లెట్స్ సీ వేర్ ఇట్ విల్ బి దేర్. అండ్ సెకండ్ రివ్యూ మా చెల్లి ఇచ్చిందండి. తన అంటది, సినిమాలు చేసుకునే వాడవి ఈ 250-300 సబ్స్క్రైబర్స్ కోసం నువ్వు వీడియోలు చేస్తున్నావా, నీ టార్గెట్ ఏంటి అని. ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. ఒక డైరెక్టర్ సినిమా తీసిన తర్వాత ప్రివ్యూ థియేటర్ బయట వెయిట్ చేస్తాడు, టాక్ ఏం బయటకు వస్తుందా అని. ఆ ప్రివ్యూ థియేటర్ కెపాసిటీ ఈ 250. ఇన్స్టాగ్రామ్ లో 15-16 ఫాలోవర్లు ఉన్న నా హీల్ సిటీ ఛానల్ కి ఈ వీడియో చేస్తున్నప్పటికీ 490+ ఉన్నారండి. అంటే మన ఫ్యామిలీ అందరూ సుందర మాస్టర్ సినిమాకి వెళ్ళాం కదా, మోహిని థియేటర్, దాని కెపాసిటీ అంతా. యూట్యూబ్ లో పాపులర్ వీడియోకి ఉన్న నా హైయెస్ట్ వ్యూస్ 1000, అంటే జగదాంబ థియేటర్ తో సమానం. అండ్ ఇది చిన్న కౌంట్ కాదండి. అండ్ నా నెక్స్ట్ టార్గెట్ ఏంటో కూడా నాకు తెలియదు. నేను ఏ ఛానల్ తోని కంపేర్ చేసుకోవట్లేదు. అండ్ నా టార్గెట్ కూడా ఏం పెట్టుకోలేదు. హీల్ సిటీ ద్వారా ఎక్కువ మంది చిన్నపిల్లలకి మంచి పాలు అందజేయాలి. అండ్ ఈ ఛానల్ ద్వారా ఎక్కువ మంది ఫ్యామిలీస్ కి రీచ్ అవుట్ అయ్యి ఒక కమ్యూనిటీగా ఫామ్ అవ్వాలి. సో నా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ దిస్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.